హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి అయితే మా బాబు బర్త్డే అనమాట. ఈ బర్త్డే వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం మరి. సో ఇక్కడైతే నేను కేక్ అయితే పెట్టేశాను. సో సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట. సో కేక్ తీసుకురాగానే కొంచెం పిల్లలు అటు ఇటు కదిలించారు. ఫ్లవర్ అనేది పోయింది. మా బాబు పేరు వచ్చేసి మిస్బా అనమాట. సో ఇంకా ఏంటంటే చాలా సింపుల్గా చేశాను. ఇక్కడైతే కొంచెం సింపుల్గా చేశాను డెకరేషన్ అయితే. ఇంకా మనోడైతే పోజులు ఇస్తున్నాడు అనమాట ఫోటోల కోసం. వీడియో తీస్తుంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు మనోడు. హ్యాపీ బర్త్డే కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో ఫైనల్ అయితే ఇలా చేసామన్నమాట. ఇక్కడైతే వాళ్ళ తమ్ముడైతే వచ్చాడు విష్ చేయడానికి. డిఫరెంట్ మధ్యలో దాన్ని పెట్టి అది బాగా కట్టండి. రిలేట్స్ పోయినా కానీ తెచ్చి పెడితే తెచ్చిన కాదు స్టార్ట్ చేసిరు. ఇంకా ఉన్నాయి స్కూల్లో ఇయటానికి తక్కువ ఎంతమంది మీ కౌంట్ స్కూల్లో? 39. చాలా పంపించారు కదా. ఒకసారి జరగమ్మా, ఒక ఫోటో కొడతావా? ఇక్కడైతే మనోడైతే క్యాండిల్స్ అయితే ఊదేశాడు. ఇంకా మనమైతే ఎప్పుడు క్యాండిల్స్ ఊదకుండే చేస్తాము. సో ఈసారి అయితే క్యాండిల్స్ ఊదిన తర్వాత కేక్ కట్ చేసామన్నమాట. ఇంకా క్యాండిల్స్ అయితే మనకి ఇలా మ్యాజిక్ క్యాండిల్స్ అయితే బాగుంటాయి. మేము ఎప్పుడు వేరే విధంగా తెస్తాము. సో అదైతే ఎమ్మటే వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఇదైతే కొంచెం బాగుంటుందని ఇలా చేశాను అనమాట. నాకైతే ఇలాగే నచ్చింది కాబట్టి సో ఇలాగే చేశాను సింపుల్గా. సో క్యాండిల్స్ అయితే తీసేసిన తర్వాత కేక్ కట్ చేపించాను పిల్లోడితోటి. ఇక్కడ అయితే నేను మా ఫ్యామిలీతో కట్ చేసి చూపిస్తున్నాను. వీడియో అయితే కొంచెం స్టాండ్కి పెట్టేశాను మొబైల్, అందుకని కొంచెం చూసుకుంటూ కేక్ కట్ చేసామన్నమాట. ఇంకా మా చిన్నోడు ఉన్నాడు, చూశారు కదా, మస్తు అల్లరి చేస్తాడు. ఇప్పుడైతే మేము కట్ చేస్తున్నాము. మామూలుగా ఫొటోస్ అయితే వేరే మొబైల్లో తీసేసి స్టాండ్కి ఈ మొబైల్ పెట్టేశాను. వీడియో తీయడానికి కొంచెం అందరు ఇష్టపడారు కదా, అందుకని నేనే వీడియోని స్టాండ్కి పెట్టేసి అలా తీపిచ్చాను అనమాట. ఎందుకంటే వీడియో మనకి ఫ్రంట్గా తీసాం కాబట్టి కొంచెం రివర్స్గా వచ్చింది. సో ఫైనల్ అయితే వీడియో అయితే వచ్చింది కదా మనకైతే. ఫస్ట్ అయితే వాడిని కట్ చేయించాను కేక్ని, తర్వాత మేమందరం పట్టేసుకొని అలా కేక్ అయితే కట్ చేసాము. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో అది కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో. ఇప్పుడైతే మామూలుగా అందరం కలిసి కట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్, అందుకని నేను వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను. అలా కొంచెం కొంచెం వీడియో తీసుకుంటూ ఎడిటింగ్ చేసి పెట్టేశాను. సో ఫ్యామిలీ అనమాట, నా ఫ్యామిలీ ఇది. ఇలా చాలాసార్లు బర్త్డే వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పెట్టేశాను. 2, 3, 4 ఇయర్స్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది. నా లైవ్ కూడా డైలీగా వస్తుంది. ఛానల్లో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. డైలీ లైవ్ కూడా మాట్లాడచ్చు నాతోని. కొంచెం అయితే ఇక్కడ నేను మా బాబుకు తినిపించాను. తినిపించిన తర్వాత మామూలుగా ఒక ఫోటోలు అయితే దిగుతున్నాం అనమాట. వేరే మొబైల్లో అయితే తీస్తున్నారు. ఇక్కడైతే లైవ్ అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది. మనకి స్టాండ్ పెట్టేసాం కదా, ఎవరు పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వాళ్ళైతే ఫొటోస్ తీస్తున్నారు. కొంచెం పాపం పిల్లోడు సిగ్గుపడుతున్నాడు బర్త్డే అని, అందుకని కొంచెం స్ట్రైట్గా నిలబడ్డాడు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, చిన్న పిల్లలు.
ఇదే మనిషే కాదు. బాయ్ నువ్వు కూడా తింటు ఓకేనా కొంచెం కొంచెం అట్లా నోట్లో పెట్టండి ఓకేనా ఓకే నువ్వు వెళ్ళరా ఫస్ట్ చిన్న సపరేట్ వస్తాడు బాయ్ తినిపి నాకు తిరిపి నీ ప్యాంట్ ఎత్తుకో బాయ్ తినిపి చూడాలి కొట్టు చాలా చూడండి చిన్న కేక్ ప్యాంట్ రా అనిపిస్తుంది నెక్స్ట్ ఎవరమ్మా తిన్ను చిన్న తినిపి అన్నయ్యకి కొంచెం తినిపి మరి ఓకే చాలు చాలా ఎక్కితే పడిపోయింది చూసుకో చూసుకో ఇంకా వెళ్ళండి మీరు గిఫ్ట్ ఏనా ఇక్కడ పెట్టారా ఇదేనా ఇదేనా గుడ్ డే బైకి గుడ్ డే ఇవ్వండి అమ్మా అరే ఏదో ఒకటిరా పర్లేదు ఏం కాదు చిల్లర చిల్లర చేస్తాను. ఏం కాదులే వాడికి ఏం తెలుసు వాళ్ళే చేస్తంటే పెద్దోళ్ళు అది పెట్టు, అది పెట్టుకో. ఫ్రెండ్ భలే హైట్ ఉన్నాడు నీకంటే మా ఇంటికే హైట్ అనుకున్నా నేను కానీ కేక్ కట్ చేయనా? చాలే తింటుందా ఆంటీ రావద్దా ఆ? ఆంటీ తీసుకురాపో మీకు చెప్పిందా మమ్మీ తినిపిరా మరి మీరే తింటారా అమ్మ ఫుడ్ తీసుకున్నా అంటే మధ్యలో కట్ చేసి పెట్టండి मुझे मिसबा पूछे वाली पेटे क्रीम पूछे मिसबा చాలు అది 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 చిన్న మొక్క పెడితే ఎలా అవుతుంది పెద్ద పెట్టాలి కేక్ రాని రాని చెప్పిందా హ్యాపీ బర్త్డే టు యు థాంక్ యూ థాంక్ యూ పట్టుకోనా ఇలా దూడ్చుకో కళ్యాణ్ మనకి గిఫ్ట్ ఇద్దామా డిష్లు ఉన్నాయి. ఇద్దామా గిఫ్ట్ ఇవ్వాలరా మన ఇస్తాంలే అది నిజం గొప్ప చోటు గడి గొప్ప కాంట్రవర్సీ అనుకున్నావు కదా మిజ్జు గడిదా చోటు గడిదా ఎవరిదా ఆడు తాగుతాడా ఫిక్సా నీకు వద్దే కదా దాంట్లో మిల్క్ ఎవరు తాగుతారు నీ చేతిలో పడ్డదా నాలుగు ముక్కడే గిఫ్ట్ గా చాయ్ కూడా తీరా యాక్చువల్లీ ఇంకా ఉంది దా ఇలా పెట్టు ఇలా పెట్టు సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ గిఫ్ట్ ఇస్తున్నాము ఫ్యామిలీ గిఫ్ట్ అనమాట అంటే మన పిక్స్ ఉంటాయి కదా సో అదైతే ఇలా
కప్పు మీద వేపించేసి గిఫ్ట్గా ఇచ్చాము బర్త్డేకి. సో చాలా చిన్న గిఫ్ట్ అయినా కానీ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ గిఫ్ట్ అంటే ఎవరికైనా చాలా ఇష్టం కదా. సో మా హస్బెండ్ అయితే మాకు అది సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. నాకు కూడా తెలీదు ఇలా చేయించింది. బర్త్డే రోజు చూపించాడు కాబట్టి కొంచెం చాలా సర్ప్రైజ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే నాకు కూడా చెప్తాడేమో అనుకున్నాను, కాకపోతే చెప్పకుండా చేయించి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకు మాత్రం నా బర్త్డేకి ఇచ్చినంత ఫీల్ అయిపోయాను. కాకపోతే అది ఇచ్చింది మా బాబు బర్త్డే కాబట్టి. సో బర్త్డే పార్టీ అయితే ఇలా చేసామన్నమాట. ఇక్కడ కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది. ఆంటీ అయితే ఇచ్చింది మా దేవుడు బొమ్మ అనమాట. ఫైనల్ అయితే బర్త్డే అయితే సింపుల్గా చేసుకున్నాం కదా. సో చూశారు కదా మన బర్త్డే వీడియో అయితే ఎలా జరిగింది అనేది. చాలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. టేక్ కేర్.